ఈ సంవత్సరం మన పిల్లలు చదివిస్తున్నాం. కావున పిల్లల బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా తల్లిదండ్రులు చదువుకి వెళ్తున్నారు. వారు పాస్ అయిపోయిన తర్వాత పర్వాలేదు, పాస్ అయిపోతే చాలా ఇబ్బంది పెడుతున్నారు వాడిని. వారు పోతే పాస్ ఫెయిల్ అయితే చాలామంది తల్లిదండ్రులు ఏదో నిరుకృష్టంగా మాట్లాడుతున్నారు. పిల్లలు అత్యాగుడానికి గురవుతున్నారు. వారికి చేయుతున్న వాళ్ళ తల్లిదండ్రులు వారు చనిపోయే పరిస్థితి కూడా పడుతున్నారు. గురేసుకోవడం చేయడం చాలామంది జరుగుతుంది దేశంలో, ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ప్రతి ఒక్కరు పిల్లల్ని గౌరవించి వారికి చేయుతునివ్వాలి. వారి చేతినిచ్చి మనం ఇష్టం వచ్చిన ఏ మాటలు పెట్టకూడదు, పాడకూడదు. కానీ పిల్లల్లో మన సంరక్షణలో చేసిన తర్వాత శుభ్రంగా చూసి వారికి చేతినిచ్చి వారిని ముందుకెళ్ళి పరిచయాలు, కానీ వారిని నివసించుకుంటే మాటలు చెప్పకూడదు. వారికి ముందిస్తే వారు చాలా రకాలుగా అనర్థాలకు గురవుతారు. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయం గమనించండి. వారు మీరు చెప్పిన మాటకి వారు ఏదైనా పాస్ అయిపోతే దాని గురించి మీరు ఎన్నో మాట్లాడితే ఆ పిల్లలు గురసం చదవడం, చనిపోవడం, ట్రైన్లు కింద పడిపోవడం, నానా రకాలుగా జరుగుతుంది. కావున పిల్లల మటుకు బాధ్యత బాగా తీసుకోవాలి తల్లిదండ్రులు. వారి బాధ్యత మీరు తీసుకున్నారనుకో, ఇన్నాళ్ళు పెంచి వారిని ఒక మాట తరపున మీద అంటే వారి బాధ్యతగా చనిపోవడం జరుగుతుంది. తర్వాత విమర్శించడం మనం బాధపడే తల్లిదండ్రులు బాధపడే అవకాశం ఉంటుంది. కావున ఈ విషయం గమనించి పిల్లలకి చేయవలసిందిగా కోరుతున్నాం. పిల్లలకి చదువు ముందుగా కానీ వాళ్ళని విమర్శించకూడదు. దయించి నాకు పిల్లలు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయం గమనించవలసిగా కోరుతున్నాం. వారిని విమర్శించకుండా వాళ్ళు నా కోరికతో నేను ఈ యొక్క విషయాన్ని చెప్తాను, మీరు గమనించవలసిగా కోరుతున్నాను. నేను అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మట్టా లక్ష్మణరావు గారి సిద్ధాంత్ గారికి ఈ విషయం చెప్తాను. కావున మనం ఈ విషయం గమనించవలసిగా కోరుతాను. దయించి పిల్లలకు చేయనివ్వండి, వారికి సహకరించండి అని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.